హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర పుల్లకూర. ఫస్ట్ ఒక మీడియం సైజ్ 2 కట్టలు గోంగూరను తీసుకొని ఇలా ఒలిచేసి నీట్గా వాష్ చేసి వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి ఇందులో వేసేసుకున్నాను. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి. ఇవి కారం ఫుల్ ఉంటుంది, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసేసుకొని అలాగే ఒక టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాము. 10 మినిట్స్ ఇలా మెత్తగా కుక్ చేసేసుకోవాలి గోంగూరని. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ముద్ద కవ్వంతో మెత్తగా మెదిపేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకొని మెదిపేసుకున్నాము. ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు చూసి సరిపడా యాడ్ చేసుకోవాలి. మెదిపేసుకుందాము. ఇలాగా మెదిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పచ్చి ఆనియన్ కూడా అలాగే మెదిపేసుకున్న తర్వాత అందులో వేసేసుకోవచ్చు, కానీ లైట్గా ఫ్రై చేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు అందులో ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. పసుపు వేసుకున్నాక అలా కొంచెం ఒక చిటికెడంతా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు వేసి ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న గోంగూరని అందులో యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఒక్క 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. గోంగూర యాడ్ చేసి ఇలా బాగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు పోపు వేసేటప్పుడు, చాలా బాగుంటుంది. నా దగ్గర లేవు. ఇలా బాగా మిక్స్ చేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకుంటే అంతే. గోంగూర పుల్లకూర వేడి వేడి సంగటి రైస్లో కానీ కొంచెం నెయ్యి వేసేసి ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని కాంబినేషన్ అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.